కర్నూలు జిల్లా వాల్మీకి ఉపాధ్యాయ మరియు ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆదోని పట్టణం నందు శ్రీ మంగళ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వాల్మీకి విద్యార్థులను మండలానికి 3 చొప్పున ఎంపిక చేసి వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో వాల్మీకి విద్యార్థుల్లో మొదటి 3 స్థానాలలో నిలిచిన విద్యార్థులను కూడా సన్మానించారు. వీరికి వరుసగా 10,000, 6,000, 4,000 రూపాయల నగదు పురస్కారం, అలాగే మండల స్థాయిలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు 2,000, 1,500, 1,000 రూపాయలుగా నగదు పురస్కారం మరియు విద్యార్థులందరికీ ఎగ్జిక్యూటివ్ ఫైల్ మరియు మెమంటోలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి, ఆదోని టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ, ఎమ్మెల్సీ మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ శాంత, డాక్టర్ కేఆర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. నా వెన్నట్టు ఉండి నేను లాస్ట్ కౌంటింగ్ అయిపోతానే ఒక మాట చెప్పాను, ఎవరైనా సరే నడిచొచ్చే చెల్లిని చూస్తారు, తొడగొట్టే చెల్లిని ఎవరైనా చూసారా? అలా తొడగొట్టే చెల్లి గుడిసె కృష్ణమ్మక్క నిరంతరం నా గెలుపులో ఆమెకి చాలా పెద్ద పాత్ర ఉంది. ఆమె రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే పెద్దలందరూ కూడా శ్రీరామరావు ఉన్నాడు, ఇంకా మీరందరూ కూడా పేరు పేరున నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, అందరూ నాకు గొప్పవాళ్ళే. నా ముందు కూడా చాలా మంది నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాకు మళ్ళీ నాకు ఇష్టమైన కార్యక్రమం, పొద్దున్న లేచి కార్యక్రమాలు ఉంటాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు పెరుగుతాయి. సాధారణంగా ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటారు. అది కాకుండా నేను ఇక్కడికి వచ్చి 2020 మ్యాచ్ ఆడి గెలిచాను. నిన్న ఆ ఎమ్మెల్యేలంతా విజయవాడలో కలిసాము. 20 మంది ఎమ్మెల్యేలంతా కూర్చొని క్యాజువల్గా మాట్లాడతాం. దాంట్లో నుంచి ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే వచ్చాడు, చెప్పినాడు, అయ్యా మేము 15 సంవత్సరాలు ఆ ప్లాన్ వేసి ఈ ప్లాన్ వేసి అసలు అది చేసి ఇది చేసి నానా బాధలు పడి 18,000 మెజార్టీ తెచ్చుకున్నాం. నువ్వు 28 రోజుల్లో వచ్చి 2020 మ్యాచ్ ఆడి 18,000 మెజార్టీ తెచ్చినావు, ఎట్లా చేసినావు అబ్బా అన్నాడు. నాకు అవన్నీ తెలియదబ్బా, ఆడడం వరకే నాకు తెలుసు, తర్వాత ఏమైందో మీరు విశ్లేషించుకోండి అని చెప్పినాం. ఈ రకంగా గెలిచిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మరింత ఎక్కువ. కళలు కంటూనే ఉండండి, కళలు కనండి. ఆ కళను సాకారం చేసుకోవడానికి కష్టపడండి. చదవాలి 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 చదవాలి. నిజంగా చెప్తున్నాను, మీరు ఏదనుకుంటే అది ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అన్న డే 1 నుంచి ఆయన నేను ఎమ్మెల్యే అయిపోతా 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 అంటే మాకే అసలు ఏంటని ఇట్లా అంటాడు. నిజంగా ఆ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు ఆ మాట అన్నాడు. ప్రకృతి సహకరించింది. మనం కూడా చదువుకోవాలి చదువుకోవాలి, చదువు తప్పితే వేరు ధ్యాస లేదు, మీకు ఏం పని లేదు. నాకు తెలిసి పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం పని పెట్టారు. ఎందుకంటే నా కూతురు నా కొడుకు బాగా చదువుతున్నాడు, వాళ్ళని మంచి చదువు చదివించాలి, మేం పడే కష్టాలు పిల్లలు పడకూడదు అని చెప్పి తల్లిదండ్రులు కూడా బాగా చదివిస్తారు. కాబట్టి మీ లక్ష్యం ఒకటే, వాల్మీకి జాతిలో ఎక్కువ మంది డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, పెద్ద స్థాయిలో పోవాలి. మనం ఈ రోజు మన జాతిలో చాలా మంది ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే నిజంగా చెప్తున్నాను, మనకు అవకాశం లేవు. ఈ రోజు మా దగ్గరికి ఎన్నో అప్లికేషన్స్ వస్తున్నాయి. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు చదివించుకోవాలని చెప్పి వలసలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా మా బిడ్డలు, మేము వలసలకు వెళ్ళిపోతే మా బిడ్డల చదువు